లైఫ్ టైం అచీవ్మెంట్. అంటే నేను ఈ రోజు కూడా నేషనల్ అవార్డు రావాలి, ఇంకో అవార్డు రావాలని ఈరోజు కోరుకోలేదు. కానీ ఒక టైం పెట్టుకున్నా, అరే ఈ టైంలో అవార్డ్స్ గురించి ట్రై చేయాలి. ఫస్ట్ ఈ పీరియడ్, ఈ 5 years ఆఫ్ జర్నీ యాజ్ అ ఫైట్ మాస్టర్, నా టార్గెట్ అంతా ప్రాపర్గా మూవీస్ చేయాలి, మంచి యాక్షన్ ఎపిసోడ్, నా టాలెంట్ని బయట పెట్టుకోవాలి, నన్ను ప్రూవ్ చేసుకోవాలనుకున్నా యాజ్ ఏ ఇన్ ఇండస్ట్రీ ఫైట్స్ పరంగా. నేను ఆ ప్రాసెస్, నా జర్నీ అట్లా వెళ్తూ ఉంటే ఒకటేసారి నేషనల్ అవ్వడంగానే నాకు అయిపోయింది. ఇంకా అరే క్లీన్గా పని చేసుకుంటూ వెళ్తే ఇంత బాగుంటుందా అంటే ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక నేషనల్ అవార్డు రావడం ఏంది అని. నేను దాని ముందు కూడా కంటిన్యూ 4 days నుంచి డే నైట్ షూట్ చేస్తున్నా. నైట్ షూట్ అంతా రామ్ గారిది అవుతుంది, డే షూట్ అంతా కిరణ్ అబ్బోరంది అవుతుంది. రామ్ బ్రోది, కిరణ్ బ్రోది వీళ్ళది డే నైట్ అయ్యి లాస్ట్ ఒక 4th day 5th day సంథింగ్, 4th day ఐ థింక్ 4th day డేలో షూట్ చేస్తున్నాము. నా ఫీలింగ్ ఏంటంటే ఈరోజు నైట్ షూట్ లేదు, ఇంటికి వెళ్ళి హ్యాపీగా పడుకోవచ్చు, రెస్ట్ లేదు బాడీకి, బాగా టైర్డ్ అయిపోయినా అనుకొని చిన్న మత్తులో ఉన్నప్పుడు లొకేషన్లో ఒకటేసారి నాకు కాల్ వచ్చింది, మాస్టర్ కంగ్రాట్స్ అనేసి. కంగ్రాట్స్ ఏంది, నేషనల్ అవార్డు కొట్టిరు మీరు, మీకు తెలియదా అంటే. నేషనల్ అవార్డు ఏంటిది, మళ్ళీ బూస్టప్ అయింది. నేషనల్ అవార్డు రావడం ఏంటిది, నిజంగా మీ హనుమాన్కి నేషనల్ అవార్డు వచ్చింది. సో మీరు అసలు మీకు తెలీదు, నేను చూడలేదు, మనది నామినేట్ అయ్యింది, మనకి అవార్డు వచ్చేలా ఉంది అట్లీస్ట్? అస్సలు తెలియదు.